హలో! అందరూ నమస్కారం. మూవీ రియాఫ్ 'చాటా పచ్చా' ది రింగ్ ఆఫ్ రౌడీస్. 'చాటా పచ్చా' అంటే డూ ఆర్ డై. ఇదొక మలయాళం డబ్బింగ్ మూవీ. ఈ ఇయర్‌లోనే రిలీజ్ అయింది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక యాక్షన్ డ్రామా మూవీ. ఈ మూవీలో భారీ భారీ యాక్షన్ సీన్స్ ఉండగానే ఉన్నంత యాక్షన్ సీన్స్ చూడడానికైతే పర్లేదు బాగానే ఉంటాయి. ఈ మూవీ కంప్లీట్‌గా కుస్తీ ఫైట్స్ చేసే కుర్రాళ్ళ మధ్య వెళ్తూ ఉంటది స్టోరీ. అవి కొంచెం ఎమోషనల్‌గా చూపిస్తారు. అవి చూడడం కూడా పర్లేదు బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే వాల్టర్ ఒక కుస్తీ ఫైటర్. తను బరిలో దిగితే ఎలాంటి వాడైనా, ఎంత బలవంతుడైనా ఎత్తి కింద పడేస్తాడు. అలాంటి మంచి ఫైటర్ వాల్టర్. వాల్టర్‌కి ఇద్దరు కొడుకులుంటారు. ఆ ఇద్దరు పిల్లలు తన తండ్రిలాగే కుస్తీ ఫైటర్ అవ్వాలనుకుంటారు చిన్నప్పటి నుంచి. ఆ పిల్లలు పెద్దయ్యాక అందరికి నచ్చేలాగా ఒక కుస్తీ షోని స్టార్ట్ చేస్తారు. ఆ షోని చూడడానికి చాలా మంది వస్తారు. అది నచ్చిన వాళ్ళు ఆ షోని జరగకుండా వాళ్ళని అక్కడి నుంచి పంపించేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ విషయం చూసుకుని ఆ కుస్తీ కుర్రాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పారు అనేదే ఈ మూవీ స్టోరీ. ఆ పాయింట్ వేసుకుని ఈ మూవీలో మంచి యాక్షన్ సీన్స్ అయితే పెట్టారు. అది చూడడానికి అయితే పర్లేదు బాగానే ఉంటాయి. కానీ పాయింట్ చిన్నగా ఉండటంతో స్టోరీ కొంచెం లెందీగా సాగదీస్తారు. అవి చూడడం కూడా అంత ఇంట్రెస్ట్‌గా అనిపించవు. ఈ మూవీలో గెస్ట్ అపియరెన్స్‌గా మమ్ముట్టిని తీసుకొచ్చారు. తన క్యారెక్టర్ వాడిది. తను ఎక్కువసేపు ఉండడు. జస్ట్ ఒక 5-10 మినిట్స్ ఉంటాడంతే. మమ్ముట్టి గురించి మూవీ స్టార్టింగ్‌లో ఒక యానిమేషన్ లాగా చూపిస్తారు. అలా యానిమేషన్ కాకుండా కొంచెం రియల్‌గానే చూపించుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే మమ్ముట్టి క్యారెక్టర్ కొంచెం ఎంగేజ్‌లో చూపించడం కష్టం అవుతుందని చెప్పేసి యానిమేషన్ లాగా చూపించారు. సో అది కూడా చూడడానికి అయితే ఒక్కొక్కలాగా అనిపిస్తది. ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ వచ్చేసరికి 2 అవర్ 50 మినిట్స్ ఉంటది. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఆ కుస్తీ ఫైట్ చేసే కుర్రల మధ్య నుంచి తీసుకెళ్తుంటాడు. వాళ్ళ మధ్య కొన్ని ఎమోషన్స్ పెడతారు. అవి చూడడానికి కూడా ఒక్కొక్కలా కనిపిస్తాయి కానీ ఆ ఎమోషన్స్కి మనకి ఎక్కడ కనెక్ట్ అవ్వము. ఇంకా క్లైమాక్స్లో మమ్ముటి రావడం ఒక హైలైట్ ఉంటుంది. సో తనతో వచ్చే ఒక కుస్తీ ఫైట్ అయితే పెడతారు. అది చూడడం కూడా బాగుంటుంది. ఆ కుస్తీ ఫైట్ అనే ఈ మూవీ ఎండ్ చేసేస్తారు. ఇంకా ఈ మూవీలో మెయిన్గా మమ్ముట్టి అండ్ అర్జున్ వాళ్ళ క్యారెక్టర్స్ బాగుంటాయి. వాళ్ళ క్యారెక్టర్స్ తగ్గట్టు వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పర్లేదు బాగానే ఉంటుంది. ఇంకా రిమైన్ క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా పర్లేదు బాగానే ఉంటుంది. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ కూడా కొంచెం స్లోగా వెళ్తుంటుంది. ఆ సాంగ్స్ చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ టెక్నికల్ కాస్త పర్లేదు బాగుంటుంది. ఈ మూవీలో కొన్ని కుస్తీ ఫైట్స్ WWE లాగా కొంచెం డిజైన్ చేశారు. అది చూడడం కూడా పర్లేదు ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. మూవీ ఓవరాల్గా అయితే పర్లేదు. ఏదో ఒకసారి చూడొచ్చు. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి, లేకపోతే లీవ్ ఇట్. మీకు మా అడ్రస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.